తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాంజీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వచ్చారు. బీఆర్ఎస్ బీఎస్పీ లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి ఇచ్చే స్థానాలపై చర్చలు జరిపారు. బీఎస్పీ నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్ని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మొత్తంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీల పొత్తుకు సంబంధించి ఈ రోజు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి కేసీఆర్ నందినగర్ నివాసంలో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా కేసీఆర్ తో ఇప్పటివరకు సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం భేటీ ముగిసింది. ఆర్ఎస్పీ అంటూ రామ్జీ గౌతమ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. ప్రధానంగా చూసినట్టయితే ఇంతకు ముందే ఆర్ఎస్పీతో కేసీఆర్ చర్చలు చేశారు. రాష్ట్రంలో బీఎస్పీ బీఆర్ఎస్ రెండు పొత్తుతో పులస్వ ఎన్నికల్లో వెళ్తాయని కూడా ఇద్దరు అధ్యక్షులు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే మాయావతితో మాట్లాడిన తర్వాత ఈ రోజు మరోమారు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే బీఎస్పీ 2 స్థానాలు అడుగుతుంది, 2 నుంచి 3 స్థానాలు అడుగుతుంది. ముఖ్యంగా చూసినట్టు వరంగల్, అదేవిధంగా ఆదిలాబాద్ అండ్ నాగర్ కర్నూల్ ఈ 3 స్థానాలు అడుగుతుంది. ఈ 3 స్థానాల్లో ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ కేటాయిస్తుందనే మాత్రం ఒక ఆసక్తికరంగా మారింది. అయితే నాగర్ కర్నూలు ఇవ్వడానికి మాత్రం బీఆర్ఎస్ సుముఖంగా ఉంది. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీకి కూడా ఆయన సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఆ ఒక్క స్థానాన్ని మాత్రం బీఎస్పీకి వదిలేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా గంట పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. కేసీఆర్, అదేవిధంగా రామ్జీ గౌతమ్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య చర్చలు అయితే కొనసాగాయి. కొద్దిసేపు క్రితం బయటకు వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం కలిసికట్టుగా పోటీ చేయాలి, బీజేపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీఎస్పీతో కలిసిపోవాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ఇరువురు మధ్య ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగినట్టు కూడా బయటకు వచ్చిన తర్వాత నేతలు చెప్పారు. 1-2 రోజుల్లోనే ఎన్ని సీట్లు ఇస్తారనే దానిపై క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.